కొందరు బీఆర్ఎస్ నాయకులు ఈ బ్రిడ్జీలు కానీ రోడ్లు కానీ ఏం లేవని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు శ్రీరాంపూర్ మండలంలో మేము వారిని అడగదలుచుకున్నది ఒకటి. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏందో చెప్పాలి. ఒకటి ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంలో మేము చేసింది ఏందో చెప్తాం. ఇంకొకటి గతంలో మీరు చేసిన రైతులకు ఎన్ని మోసాలు చేసినరో తెలుసు. అదేవిధంగా రైతులను అడ్ల కటింగ్ దోసుకొని మీరు ఎమ్మెల్యే మీరు అందరూ పంచుకున్న దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మట్టి కానీ ఉసుక కానీ ఎన్ని వసూలు చేసి ఎన్ని దోసుకొని పంచుకున్నారో అది మీకు తెలుసు. మీరు ఎన్నడూ కూడా రైతులకు కానీ ప్రజలకు కానీ మంచి పనులు చేసిన దాఖలాలు లేవు. ఒక్కటే మేము మంచి పనులు చేస్తా అంటే మీరు ఓర్వలేక ఏదో తెలియని వాళ్ళని పట్టుకొని చిన్నవి పట్టుకొని ఈడ కొత్త బుచ్చగాడు పొద్దరుగాడు అన్నట్టు ఆడికిడికి ఉరుకుతారు. అదేం కాదు. మీ గతంలో మీ చరిత్ర బాగా ఉంది. మీకు పంచుకున్న కాడ కూడా ఎమ్మెల్యే గారితో మీ మనసుపార్థాలు వచ్చిన దాఖలాలు కూడా మాకు బొచ్చాడు తెలుసు. మేము ఒక్కటి కూడా సరే విప్పద్దు అనద్దు ఎందుకులే అని చూస్తా అంటే మీరు బాగా ఏదో మీరు సాధించడం అనేది రెచ్చిపోతారు. కానీ ఈ రోజు నుంచి మీకు చెప్పేది ఒకటే. నేను ఇప్పటికి కూడా ఒక్కటి చెప్తున్నా. మీరు 10 సంవత్సరాల కాలంలో మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీ ఎమ్మెల్యే చేసినవి లిస్టు పట్టుకొని రారి. రేపు మీరు 10 సంవత్సరాలు చెయ్యని పనులు మేము ఈ సంవత్సరంన్నర కాలంలో చేసిన లిస్టు పట్టుకొని వస్తాం. ఏ ఊరికి పోయినా కోటి చిల్లర చేసినాం. వ్యక్తిగత రోడ్లు ఊర్లు లింక్ రోడ్లు కాకుండా సీసీ రోడ్లే ఊళ్ళలోనే స్కూళ్ళు అవన్నీ కలిపితే ప్రతి విలేజ్కి ₹1 కోటి వరకు ఇప్పటికే చేసినాం. అదే విలేజ్లలో నువ్వు చేసిన వర్కులు దేండ్రి అదే మీరు పంచుకున్నవి కూడా వచ్చాడున్నాయి. కానీ మేము ఒక్క నయా పైసా ఎవరి దగ్గరనన్నా రైతుల దగ్గర కటింగ్ పెట్టో లేకుంటే వర్కులు ఇచ్చో లేకుంటే మట్టి అమ్ముకొని సంపాదించింది ఏదని ఉంటే ఒక్కటి చూపించరు, ఒకటి పట్టుకొని రారి. దేనికంటే దానికి చేస్తున్నాం. ఇప్పటికి కూడా మీరు మీ పనులు చేసిన అన్నీ అంబేద్కర్ కాడికి మీరు ఎన్నడో డేట్ చెప్పండి. నేను మండల అధ్యక్షునిగా నేను పట్టుకొని వస్తా. మీరు రాండి. 10 సంవత్సరాలు మీరు చేసిన ఏందో రారి. నేను ఈరోజు ఇప్పటికే ఊకుంటూ లేదు. మీరు మళ్ళీ మెసులితే మళ్ళీ రేపు అంబేద్కర్ కాన్నే మీరన్నా ముక్కు రాయాలి, మేమన్నా రాయాలి. పనులు ఎక్కువ ఉంటే అట్టి ఉనకదాంకుడు దంచుడు ముచ్చట్లు మాట్లాడితే వీళ్ళు ఎవరు ప్రజలు క్షమించరు. ప్రజలు బాగా గమనిస్తారు. ప్రజలు తెలివి కల్లోళ్ళు. మీరేదో పలగొట్టిరు అనేది ఏమో లేదు ఇక్కడ. అర్థమైందా? ఒక్కటే మీకు చెప్పేది, ఇప్పటికైనా ప్రజలకు జరిగిన దాని మీద క్షమాపణ చెప్పి బుద్ధి కలిగి ఉండండి. మీకు చెప్తా ఉన్నా. మీరు దోసుకున్నవి బొచ్చడు ఉన్నాయి. ఆధారాలతో బయట పెడతాం. ఆధారాలతో యుక్తంగా బయట పెడతాం. బయట పెట్టకపోవడం ఏం లేదు. ఎందుకులే అని మేము విడిచిపెడుతున్నాం. మేము మీరు 10 సంవత్సరాలు దోసుకున్నది బొచ్చడు ఉంది. మిల్లర్లతో కుమ్మెక్కాయి దోసుకున్నది ఉన్నది. రైతుల దగ్గర ఎంత కటింగ్ అయింది ఆడికి పోయి లెక్కలు చూసుడు, తర్వాత మంచి కచ్చుకున్నాడు. అది ఎవరు తెలియదు. అందరికీ తెలుసు. ప్రజలు అందరు గమనించే మిమ్మల్ని పక్క పెట్టారు. ఈరోజు మీ ఎమ్మెల్యే మిమ్మల్ని అందరినీ పక్క పెట్టారు. మీరేదో ఇప్పుడు ఏదో పొడతాం సాధిస్తాం అనేది రాకూర్రి. అత్తే మీరు ఏదైనా నిజంగానే మా తప్పు దొరికితే మాట్లాడండి. మేము అద్దనడం లేదు ఇక్కడ. కానీ అనవసరమైన ముచ్చట్లు ఉనకదంచుడు ముచ్చట్లు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు, ఎవరు క్షమించరు. చాలా జాగ్రత్త. మీరు ఎన్నడత్తారో చెప్పండి. అంబేద్కర్ కాడికి నేను వస్తా పట్టుకొని. ఈరోజు నిన్న మీరు పెట్టినటువంటి దాని మీద కూడా 46 లక్షల శాంక్షన్ వచ్చింది. అది మీకు తెలుసా? మీకు తెలియంది ఎవరినో తెలిసిన వాళ్ళ పట్టుకొని పోయి అట్టిగా మాట్లాడించేందుకు మీరు మాట్లాడేందుకు అది వచ్చింది అనేది మీకు తెలుసా? తెలిస్తే మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆ విషయం కూడా 46 లక్షలు అదే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి లంకసాదన్న ఉండి ఈ 46 లక్షలు మాకు సరిపోవు అని ఎమ్మెల్యే గారితో మా అందరితో అని దాన్ని సైలెంట్ పెట్టి ఇంకా కొంత శాంక్షన్ వచ్చినాక పని స్టార్ట్ చేద్దాం అనేది తన ఆలోచన కాబట్టి అది పక్కకు పెట్టినాం. అది మా ఆలోచన.